నమస్కారం. మన ఈనాటి వివరణాత్మక విశ్లేషణకు స్వాగతం. సెన్సస్ అంటే జనాభా లెక్కల డేటా గురించి మనం మాట్లాడుకునేటప్పుడు కొన్ని పదాలు భలే కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాయి కదా. వినడానికి అన్నీ ఒకేలా అనిపిస్తాయి, కానీ అఫీషియల్ లెక్కల్లో వాటి అర్థాలు వేరుగా ఉంటాయి. సో ఈరోజు మనం ఆ పదజాలాన్ని చాలా సింపుల్గా, పర్ఫెక్ట్గా డీకోడ్ చేయబోతున్నాం. ఇంకెందుకు ఆలస్యం, డైరెక్ట్గా విషయంలోకి వెళ్ళిపోదాం. జనగణన జరుగుతున్నప్పుడు తరచుగా వినిపించే పదాలు బిల్డింగ్, సెన్సస్ హౌస్, అలాగే హౌస్ హోల్డ్. ఇవి విన్నప్పుడు అసలు వీటి మధ్య తేడా ఏంటి అని ఎప్పుడైనా గందరగోళం కలిగిందా? పైకి చూడటానికి ఈ మూడు ఇంగ్లీష్ పదాలు ఒకే విషయాన్ని చెప్తున్నట్లు అనిపిస్తాయి, కానీ డేటా కలెక్షన్ దగ్గరకొచ్చేసరికి వీటి మధ్య చాలా పెద్ద తేడానే ఉంది. ఈ కన్ఫ్యూజన్కు చెక్ పెడుతూ ఈ మూడింటిని ఒక క్రమపద్ధతిలో విడదీసి చాలా స్పష్టంగా అర్థం చేసుకుందాం. మొదటి విభాగం ది ఔటర్ షెల్ అంటే ఒక నిర్మాణం తాలూకు బయట కవచం, అదే బిల్డింగ్. అసలు సెన్సస్ భాషలో బిల్డింగ్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే గోడలు, అలాగే ఒక పైకప్పుతో కూడిన భౌతిక నిర్మాణం అంతే. ఇది ఒక కట్టడానికుండే పూర్తి బాహ్య కవచాన్ని సూచిస్తుంది. సెన్సస్ డేటాలో ఈ గోడలు, పైకప్పు అనేది ఒక బేసిక్ కొలమానం అన్నమాట. మనం బయట నుండి చూసినప్పుడు ఒకే నిర్మాణంగా కనిపించేది ఏదైనా సరే అది ఈ కేటగిరీ కిందికే వచ్చేస్తుంది. మన నిత్య జీవితంలో కనిపించే కొన్ని ఉదాహరణలు చూస్తే ఇది ఇంకా ఈజీగా అర్థమవుతుంది. అది ఒక పెద్ద అపార్ట్మెంట్ కావచ్చు, ఒక స్వతంత్ర ఇల్లు కావచ్చు, లేదా కనీసం ఒక చిన్న షాప్ అయినా సరే. ఇవన్నీ బిల్డింగ్ కిందకే వస్తాయి. అక్కడ నివాసం ఉంటున్నారా లేదా ఏదైనా వ్యాపారం చేస్తున్నారా అన్నది అస్సలు ముఖ్యం కాదు. దానికి గోడలు, ఒక పైకప్పు ఉంటే చాలు. సెన్సస్ లెక్కల ప్రకారం అది పక్కాగా ఒక బిల్డింగ్ అన్నమాట. ఇక రెండవ విభాగం ది ఇన్నర్ యూనిట్, దాన్ని సెన్సస్ హౌస్ అంటారు. ఒక బిల్డింగ్ లోపలికి వెళ్తే అక్కడుండే ఒక నిర్దిష్టమైన భాగాన్నే సెన్సస్ హౌస్ అంటారు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. దీనికి ఖచ్చితంగా ఉండాల్సిన ఒక ముఖ్య లక్షణం సెపరేట్ ఎంట్రన్స్, అంటే ప్రత్యేక ప్రవేశద్వారం. ఈ స్వతంత్రత ఇక్కడ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. వేరే ఎవరి దారిలోనూ వెళ్లకుండా నేరుగా బయటికి కాని లేదా ఒక కామన్ ఏరియాకి కాని వెళ్లేదారి ఉంటేనే దాన్ని ఒక సెన్సస్ హౌస్గా గుర్తిస్తారు. ప్రభుత్వాలు వనరులను కేటాయించేటప్పుడు అసలు ఎన్ని యూనిట్లున్నాయని తెలుసుకోవడానికి ఈ తేడా చాలా ముఖ్యం. మనం ఇంతకుముందు మాట్లాడుకున్న అపార్ట్మెంట్ ఉదాహరణనే మళ్ళీ ఒకసారి తీసుకుందాం. బయట నుండి చూస్తే అపార్ట్మెంట్ అంతా కలిపి ఒకే బిల్డింగ్, రైట్? కానీ ఆ అపార్ట్మెంట్ లోపల పదుల సంఖ్యలో ఫ్లాట్స్ ఉండొచ్చు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రతి ఫ్లాట్కి దేనికదే ప్రత్యేకమైన తలుపు, దారి ఉంటాయి. సో ఆ ఒక్కొక్క ఫ్లాట్ లేదా సెపరేట్ ఎంట్రన్స్ ఉన్న ప్రతి పోర్షన్ ఒక స్వతంత్ర సెన్సస్ హౌస్ అవుతుంది. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఒకే బిల్డింగ్లో చాలా సెన్సస్ హౌజులుండొచ్చన్నమాట. ఇక మూడవ విభాగం ది హ్యూమన్ ఎలిమెంట్, అంటే ఏకంగా మనుషుల గురించి తెలిపే హౌస్ హోల్డ్. నిజానికి జనాభా లెక్కల ప్రాసెస్ మొత్తంలో అత్యంత కీలకమైన పదం ఇదే, హౌస్ హోల్డ్. ఒకే చోట ఉంటూ ఒకే వంటగదిని పంచుకునే వ్యక్తుల సమూహాన్ని హౌస్ హోల్డ్ అంటారు. అవును, మీరు విన్నది కరెక్టే. ఇక్కడ భవనం సైజ్ ఎంత, ఎన్ని గదులున్నాయన్నది అసలు మ్యాటరే కాదు. ఇక్కడ బేసిక్ లాజిక్ అంతా ఆ ఉమ్మడి వంటగది చుట్టూనే తిరుగుతుంది. ఒకే పొయ్యి మీద వండిన ఆహారాన్ని పంచుకునే వారందరినీ కలిపి సెన్సస్ వాళ్లు ఒకే హౌస్ హోల్డ్గా లెక్కేస్తారు. ఇక్కడ ఒక గోల్డెన్ రూల్ ఉంది, భలే ఆసక్తికరంగా ఉంటుంది, వినండి. కుటుంబ సభ్యులైనా సరే లేదా స్నేహితులైనా సరే కలిసి వండుకుని తింటే వాళ్లంతా ఒక హౌస్ హోల్డే. ఇక్కడ బంధుత్వం ఉందా లేదా అనేది జస్ట్ సెకండరీ. ఉదాహరణకు ఒక ఇంట్లో నలుగురు స్నేహితులు కలిసి అద్దెకుంటూ ఒకే వంటగదిలో వండుకుంటూ ఉన్నారనుకోండి. సెన్సస్ డేటా ప్రకారం వాళ్లంతా ఒకటే హౌస్ హోల్డ్. రక్త సంబంధం కంటే కలిసి వండుకుని తినడం అనే పనికే ఇక్కడ హయ్యెస్ట్ ప్రయారిటీ ఉంటుంది. సరే, ఇప్పుడు నాల్గవ విభాగం ది సింపుల్ సమ్మరీ చూద్దాం. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న ఈ మూడు వేర్వేరు లేయర్స్ ఒకదానిలో ఒకటి ఎలా ఇమిడి ఉన్నాయో క్విక్గా రివ్యూ చేద్దాం. ఫస్ట్ ది బిల్డింగ్, ఇది కంటికి కనిపించే బయటి భౌతిక నిర్మాణం. ఆ తర్వాత సెన్సస్ హౌస్, ఇది ఆ భవనం లోపల ఉంటూ ఒక ప్రత్యేక ప్రవేశద్వారమున్న ఫంక్షనల్ యూనిట్. ఫైనలీ హౌస్ హోల్డ్, అంటే ఆ యూనిట్ లోపల ఉంటూ ఒకే వంటగదిని షేర్ చేసుకునే మనుషుల సమూహం. సో బయటి స్ట్రక్చర్ నుండి లోపల ఉండే మనుషుల వరకు జనగణన సమయంలో మన నివాస స్థలాలను ఎలా కేటగరైజ్ చేస్తారు అన్నదానికి ఇదొక పర్ఫెక్ట్ మెంటల్ మోడల్. అయితే ఈ విశ్లేషణ ముగించే ముందు ఒకసారి ఆలోచించాల్సిన ప్రశ్న ఒకటుంది. ఈ మూడు కేటగిరీలను ఎంత పక్కాగా డిఫైన్ చేశారు కదా, కానీ ఈనాటి మోడర్న్ లైఫ్ స్టైల్లోని సంక్లిష్టతలను
ఈ రూల్స్ ఎంత ఖచ్చితంగా కవర్ చేయగలవు? ఒకే ఇంట్లో ఉంటూ వేరువేరుగా వండుకునేవాళ్ళు, లేదా వినూత్నంగా ఒకే దగ్గర లివింగ్ స్పేసెస్ లాగా ఉండేవాళ్ళు, ఇలాంటి ఎన్నో రియల్ లైఫ్ సినారియోస్తో ఈ అధికారిక నిర్వచనాలు ఎంతవరకు మ్యాచ్ అవుతాయి? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే సుమా. ఏదేమైనా ఈనాటి మన విశ్లేషణ ద్వారా డేటా సేకరణలోని ఈ 3 ముఖ్యమైన పదాలపై మీకొక మంచి క్లారిటీ వచ్చిందని ఆశిస్తున్నాం. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం.